హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇక్కడ మనకి జాబ్ ఓపెనింగ్ అని ఉంది కదండి, జాబ్ ఓపెనింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూడండి డ్రైవర్ ఏ, బైండర్ ఏ అండ్ అసిస్టెంట్ లైబ్రరీ అని ఉంది కదండి. ఇక్కడ డౌన్లోడ్ జాబ్ డీటెయిల్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతాలో ఉందండి. అండ్ నెక్స్ట్ అదర్ సెంటర్స్ అండ్ యూనిట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అదర్ స్టేట్స్లోని. ఇందులో మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి డ్రైవర్ ఏ అండి. దీనికి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి 21,700 నుంచి 69,100 వరకు దీనికి బేసిక్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 35,000 వరకు వస్తుంది పర్ మంత్. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 35 ఇయర్స్ అండి. అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే స్కూల్ ఫైనల్ అని ఇచ్చారండి. అంటే ఏం లేదు, 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా మీకైతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలండి. బోత్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, అలాగే హెవీ వెహికల్ లైసెన్స్ కూడా దీనికి అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైండర్ అండి. దీనికి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ వచ్చేసి 21,700 అనేది ఇనీషియల్గా ఇస్తున్నారు. గ్రాస్ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 10th ఆర్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, 10th స్కూల్ ఫైనల్ అంటే 10th అండి. ఆర్ ఈక్వాలెంట్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ అని ఉంది కదా, అంటే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రరీ అండి. దీనికి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది. దీనికి శాలరీ వచ్చేసి 21,700, గ్రాస్ వచ్చేసి మనకి 35,000 వరకు వస్తుంది పర్ మంత్. దీనికి కూడా ఏజ్ లిమిట్ సేమ్ అండి, 35 ఇయర్స్, 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 10+2 ఇంటర్ విత్ లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఎనీ బ్రాంచ్ అయినా పర్వాలేదండి, బట్ వీళ్ళకి లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 250. నెక్స్ట్ ఉమెన్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి నిల్ అండి. ఎటువంటి అప్లికేషన్ అయితే ఫీజు అయితే ఏమీ లేదు. ఓబీసీలో ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నా సరే మీరైతే ఫీజు ఏం కట్టవసరం లేదండి. ఏ కేటగిరీ వాళ్ళు ఉమెన్స్ అయినా సరే దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఏం కట్టాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎన్ఈఎఫ్టీ ఐఎంపిఎస్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు కదండి, ఇవి యూజ్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్కి మనకైతే 2nd క్లాస్ స్లీపర్ క్లాసు మనకి ట్రైన్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూబీడీ కాదు, జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకైనా సరే దీనికి మీకైతే ఈ ట్రైన్ ఫేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటుంది, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. చెప్పాను కదండి, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కాదు. ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదు. మీరు ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని పెట్టి మీరు డ్రైవర్కి అప్లై చేస్తే డ్రైవర్ అని మెన్షన్ చేయండి, లేదు లైబ్రరీ అంటే లైబ్రరీ అని మీరు ఎన్వలప్ కవర్ టాప్లో మీరు మెన్షన్ చేయాలి.
చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ మీకు 4 పేజెస్లో ఉంటుంది, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. వాటితో పాటుగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్, అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ సెల్ఫ్ అటాచ్డ్ చేయాలి. అంటే అవన్నీ జిరాక్స్ కాపీ తీసి జిరాక్స్ కాపీ కింద మీ సైన్ చేసినట్టయితే అవి సెల్ఫ్ అటాచ్డ్ అండి. అవన్నీ అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ మీరైతే పంపించాల్సి ఉంటుంది. 16th April 2024 లోపు మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదండి అడ్రస్, కోల్కతా, పిన్ కోడ్ నెంబర్ 700108. అక్కడికి మీరైతే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఫైనల్ లిస్ట్ అంటే మనకి ఏం లేదండి, మీరు పంపించిన అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు చేస్తారు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు అడ్మిట్ కార్డు కానీ కాల్ లెటర్స్ కానీ ఏవైనా వచ్చినట్టయితే వీటి ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది రీసెంట్ది అయి ఉండాలి, అది కూడా వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, డిఫరెంట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ కానీ అలాంటివి ఏవి అటాచ్ చేసి అప్లికేషన్కి పంపించద్దండి, రిజెక్ట్ అవుద్ది. విత్ వైట్ బ్యాక్గ్రౌండ్తో మీరు పంపించినట్టయితేనే మీకైతే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అండి, ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అట. ఇక్కడ మీ ఫోటో అయితే అటాచ్ చేయండి. ఓకేనా, మీకు ఫస్ట్లో చెప్పాను కదండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు, అక్కడే డేట్ ఉంటుంది, డేట్ కూడా మెన్షన్ చేయండి. ఈ 3 పోస్టుల్లో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి ఇక్కడ టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత మీ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చేసండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీ ఎందుకోండి, మ్యాండేటరీ అని ఇచ్చారు కదా, కంపల్సరీగా మీరు ఇవ్వాల్సిన ఫీల్డ్ మాట ఇది. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ, రీజనల్ అండ్ మదర్ టంగ్ వచ్చేసి తెలుగు, ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు అని మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యారీడా అన్మ్యారీడా అని అడుగుతుండ్రు. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ ఏదైతే మీ కేటగిరీ ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా, మీది ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి లైట్ మోటార్ వెహికల్ డీటెయిల్స్, హెవీ మోటార్ వెహికల్ డీటెయిల్స్, డ్రైవర్కి సంబంధించింది అండి ఇది. ఎవరైనా డ్రైవర్ పొజిషన్కి మీరు అప్లై చేసుకుంటే ఇవి ఫిల్ చేయండి, లేదు అనుకుంటే ఖాళీగా వదిలేసండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఈ ఫీల్డ్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ అటాచ్డ్, అవి కూడా జెరాక్స్ తీసి మీ కింద సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరైతే ప్రొవైడ్ చేయండి, లేకపోతే ఖాళీగా వదిలేసండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ నోన్ అండి, మనకి ఇక్కడ తెలుగు, హిందీ అండ్ నెక్స్ట్ ఇంగ్లీషు, ఈ 3 కామన్గా మనకు వచ్చి ఉంటాయి కదా. రీడ్ అంటే మనం చదవగలము, అలాగే రాయగలము, మాట్లాడగలము. అలాగే సేమ్ హిందీ, ఇంగ్లీషు మీకు ఏదైతే ఇప్పుడు మీకు రీడ్ అంటే చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడడం రాదు అనుకోండి, అది అక్కడ ఇంటూ కొట్టేసండి. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఫస్ట్ జస్ట్ ఇది ఏంటంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రం, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టర్స్, గవర్నమెంట్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఇవన్నీ మీరైతే టిక్ చేసేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీరు అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేస్తారు కదా, ఆ యూటీఆర్ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ నెక్స్ట్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మీ సిగ్నేచర్ అండ్ డేటు, ప్లేస్ మెన్షన్ చేసేసి ఇవన్నీ ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అటాచ్డ్ చేసి ఆ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీరైతే అక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ మీరైతే పంపించాల్సి ఉంటుందండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.